అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయ్యుండు అన్నాడు. తిమోతికి రాస్తూ తిమోతి పత్రికలో 2 తిమోతి 2వ అధ్యాయము 17వ వచనం 16-17 అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయ్యుండుము, అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. తిమోతి, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అన్నాడు. దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవుగా, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించు. జ్ఞానమని అబద్ధంగా చెప్పబడు విపరీతవాదములకు దూరంగా ఉండు. నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. మీకు అర్థమవుతుందా? క్రీస్తు యేసునకు మనం మంచి పరిచారకులమై ఉండాలి అనంటే కేవలం ఈ సంగతులను బోధించాలి, ఈ సంగతులనే బోధించాలి. నీ అభిప్రాయాలను కాదు, నీకు ఇష్టమైన సిద్ధాంతాలను కాదు, లేదా ట్రెండింగ్లో ఏమున్నాయో ఆ విషయాలను కాదు, నీ మనసులో పుట్టే ఆలోచనలు కాదు, ఇందులో రాయబడి ఉన్న సంగతులనే. తిమోతి, ఈ సంగతులను నువ్వు సహోదరులకు వివరించిన ఎడల క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవయ్యుందువు.